నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం. జగన్ తన సొంత నియోజకవర్గమైనటువంటి ఒక పులివెందుల పర్యటనలో మొదటి రోజే షాక్ తిన్నాడు. సొంత ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఒక భూములు మేము కోల్పోతున్నాము అని చెప్పేసి అన్నప్పుడు ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, రాగానే పరిష్కరించేద్దాం అని చెప్పేసి అని మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్పటిదాకా ఎవరు ఆగుతారు స్వామి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. సో గతంలో కూడా మనం చూసుకుంటే రెంటపాల పర్యటనలో కావచ్చు, ప్రతి దగ్గర క్యాన్సర్ పేషెంట్లకు కూడా కళ్ళు మూసుకోండి అంటున్నారు. నిజంగా ఏంటి ఈ మాటలు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాస్తవంగా నాయకత్వ పటిమ, అధికారము, హోదా, వ్యవస్థలు, యంత్రాంగము, వనరులు చేతిలో ఉన్నప్పుడు కనపడదు. ఇవన్నీ కోల్పోయి నీ దగ్గర వనరులు లేకుండా, నీ చేతిలో అధికారం లేకుండా, అయినా నువ్వు ప్రజాబలం కలిగిన నాయకుడు అయ్యుండి ప్రజలు నీ దగ్గరికి కష్టనష్టాలు చెప్పడానికి వస్తున్నప్పుడు అప్పుడు ఎంత సమర్థంగా వాళ్ళకి అండదండలు అందించగలుగుతున్నావు అన్న దాని మీద ఒక నాయకుడి నాయకత్వపు సామర్థ్యం వెలుగులోకి వస్తుంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారు పదే ఒక మాట చెప్తారు. ఎవ్రీ క్రైసిస్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ అంటారు. ఓటమి విజయానికి బాటలు వేయాలి. ప్రతిపక్ష నాయకుడు అంటే జనరల్గా అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా సాంకేతికంగా రాకపోవచ్చు, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభా పక్ష నాయకుడు అతనే. రేపటి రోజున ఎన్నికలలో ప్రజలు నీకు అనుకూలంగా తీర్పిచ్చారనుకో, నువ్వేమవుతావు? ఈ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి. జనరల్గా ఏ రాష్ట్రంలోనైనా ఏ కేంద్రంలోనైనా సరే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ని సీఎం ఇన్ వెయిటింగ్, పిఎం ఇన్ వెయిటింగ్ అంటారు. అంటే సీఎం కావడానికి వేచి చూస్తున్న వ్యక్తి అని. నీకు కూడా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంది. నిన్ను ముఖ్యమంత్రిని చేయటం కోసం నన్ను ఆశీర్వదించండి అని చెప్పని ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నారు. నీ వెనక నిన్ను అనుసరించే శ్రేణులు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నీకు ఓట్లేసిన ప్రజలు ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా 175 నియోజకవర్గాలకు పోటీ చేస్తే 164 చోట్ల ఓడిపోయి 11 మంది మాత్రమే నెగ్గారు. ఆ నెగ్గిన 11 మందికి నువ్వు శాసనసభా పక్ష నాయకుడివి. నీ నియోజకవర్గ ప్రజలు నీకు ఇచ్చిన మెజారిటీ సాకుగానే కడప పార్లమెంటు స్థానం కూడా నువ్వు దక్కించుకోగలిగావు. అటువంటప్పుడు నీ నియోజకవర్గ ప్రజలకి నువ్వు ఓడిపోయి ఉన్నావు, నీ చేతులు అధికారాలు లేవు, నీ ఆదేశాలు పాటించే యంత్రాంగం లేదు, నువ్వు శాంక్షన్స్ ఇవ్వడానికి నీ చేతిలో వనరులు లేవు, కనీసం నైతిక మద్దతు ఇవ్వడానికన్నా నీ ప్రజలకు అండదండలు అందివ్వాలి కదా. నువ్వు తాడేపల్లిలో, బెంగళూరులో కూర్చొని ఏం చేస్తున్నావు? నిన్ను గెలిపించిన నీ నియోజకవర్గ ప్రజలకు ప్రతినిధిగా అసెంబ్లీకి వచ్చి మా ప్రాంత ప్రజలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు, రాష్ట్రంలో మా నియోజకవర్గం కూడా అంతర్భాగమే, మా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకి ప్రభుత్వ పరంగా పరిష్కారం చూపండి అని చెప్పని ప్రభుత్వాన్ని అభ్యర్థించాలి కదా, సమస్యల ప్రభుత్వానికి నివేదించాలి కదా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా, సమాధానాలు రాబట్టగలగాలి కదా. ఏం చేస్తున్నావు? ఎందుకు అసెంబ్లీ మొహం చూడటంలా? ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎంపిక చేసుకున్న నీ నియోజకవర్గ ప్రజలకి ముకులిత హస్తాలతో నన్ను గెలిపించండి అని నువ్వు అభ్యర్థించిన మేరకు నీ మీద నమ్మకంతో నీకు ఓట్లేసి గెలిపించారు. ఆ నమ్మకాన్ని నీ పిరికితనంతో 164 మంది సంఖ్యాబలం ఉన్న అధికార పక్షాన్ని చూసి తట్టుకోలేని, వాళ్ళని ఫేస్ చేయలేని నిస్సహాయతాన్ని, అధైర్యంతో వాళ్ళ అసెంబ్లీ నుంచి పారిపోయి బెంగళూరులో, తాడేపల్లిలో కాలక్షేపం చేస్తా ఏదో విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అప్పుడొకసారి నీ నియోజకవర్గానికి వచ్చి మరి వాళ్ళకి శాసనసభ్యుడు నువ్వే, వాళ్ళకి సేవకుడుగా ఉంటావని నిన్ను గెలిపించుకున్నారు. అటువంటి ప్రజలు వాళ్ళ సేవకుడు అయిన నిన్ను ప్రాధేయపడాలా? మా సమస్యలు ఇవి, మా సమస్యల తరపున పోరాడు, ప్రశ్నించు, పరిష్కరించు అని చెప్పని నిన్ను వేడుకోవాలా? ప్రజాస్వామ్యంలో ప్రజలకి సేవ చేయడానికి నిన్ను ఎంపిక చేశారు, ప్రజల నెత్తినెక్కి నాట్యం చేయడానికి కాదు. 5 సంవత్సరాలు తమ ప్రతినిధిగా, తమ సేవకుడిగా వ్యవహరించమని వాళ్ళు కట్టిన పన్ను నుంచి వాళ్ళకి లేని వెసులుబాట్లు నీకు కల్పిస్తూ నిన్ను తమ సేవకుడిగా వాళ్ళు నియమించుకున్నారు. అటువంటి సేవకుడివి వాళ్ళకి అందుబాటులోనే ఉండవు. వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావిస్తే
రేపు ఎప్పుడో ముఖ్యమంత్రి అయిన రోజు ఆ రోజు నేను తీరుస్తానంటున్నావు. ఈ రోజు నీ బాధ్యతలు నీ విధులు ఎందుకు నిర్వర్తించడం లేదు? నన్ను నెగ్గించిన మీ కష్టాల్లో నేను అండగా ఉంటున్నా. ఇప్పుడు మనకి కష్టకాలం కావచ్చు, మనం ప్రతిపక్షంలో ఉండొచ్చు, మనకు వనరులు లేకపోవచ్చు, కానీ ఈ ప్రభుత్వానికి మీ ప్రతినిధిగా నేను నివేదిస్తా. ప్రభుత్వం నుంచి నేను నిధులు రాబడతా. సమర్థుడు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టగలుగుతాడు. ప్రజల పట్ల, సమస్యల పట్ల, ప్రాంతం పట్ల మమకారం ఉండి, అవగాహన చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉండి, ఆ ప్రజల సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి, నిజాయితీ, అంకితభావం ఉంటే నువ్వు అధికారంలో ఉన్నావా లేవనేది అప్రస్తుతం. అలా చిరస్థాయిగా ప్రజానాయకుడిగా కొనసాగాలి అనుకునే వాళ్ళు, కొనసాగుతున్న నాయకులు అధికారంలో ఉన్నా లేకున్నా వాళ్ళ ప్రాంతాల సమస్యలు, వాళ్ళ ప్రజల సమస్యలను పరిష్కరించారు. నీకు పట్టు విడుపులే లేవు. ప్రజాప్రతినిధిగా వ్యవహరించగలిగే చతురతే లేదు నీ దగ్గర. ఇవాళ ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తే 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల తర్వాత నీకు దక్కే అధికారం గురించి ప్రస్తావిస్తున్నావు. అంటే రేపెప్పుడో వర్షం కురుసుద్దని మబ్బును చూసి వాళ్ళ ముంతలో నీళ్లు వలకబోసుకోమని వాళ్ళకి చెప్తున్నారా? వాళ్ళ సమస్యల్ని 3 సంవత్సరాల పాటు అపరిష్కృతంగా అలాగే ఉంచుకోమని చెప్తున్నారా? ప్రజాప్రతినిధిగా నిన్ను పరిష్కరించమని నీ వాకిల దగ్గరికి వచ్చారు, నీ తలుపు తట్టారు, నీకు నివేదించారు. పరిష్కరించగలిగే సామర్థ్యం నీకుంది అని అంటే, నీ వల్ల వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకం కలిగించగలిగావు అని అంటే నీ వెనక ర్యాలీ అవుతారు. లేదు అని అంటే ఎవరు పరిష్కరిస్తుంటే, ఎక్కడ వాళ్ళ సమస్యలు పరిష్కరింపబడతాయి అని చెప్పిన నమ్మకం కలిగితే ఆ తలుపు తడతారు. కాబట్టి వాళ్ళ ఒక పార్టీ అధినేతగా, శాసనసభ సభ్యుడిగా, శాసనసభాపక్ష నాయకుడిగా అంది వచ్చిన అవకాశాన్ని కాలదనుకుంటున్నావు. కష్టాల్లో ఉన్న సమస్యలు, కష్టాల్లో ఉన్న ప్రజలు, వాళ్ళ కష్టాలు తీర్చే నాయకుడిగా నీ తలుపు తట్టినప్పుడు ఇప్పుడు నేనేం చేయలేని నిస్సహాయుణ్ణి అని చెప్పని నీ అసక్తతను వ్యక్తం చేయడం ద్వారా చేయగలిగే అధికారము, అవకాశము చేతిలో ఉన్న స్పందించే గుణం నీ దగ్గర లేని కారణంగా ఇవాళ నిన్ను ఎన్నుకున్న పాపానికి నీ ప్రజల్ని అనాథలుగా గాలికి వదిలేస్తూ ఉన్నావు. ఇవాళ నీ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయలేని నువ్వు రేపు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతావు? రేపు ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల పరిష్కారం చేస్తానంటే, ఈరోజు అక్యుములేటెడ్ ఇష్యూస్, ఇవాళకే తీవ్రంగా ఉన్న సమస్యలు 3 సంవత్సరాల పాటు ఆ సమస్యలలో సస్టైన్ అవ్వగలిగే శక్తి సామర్థ్యాల ప్రజలకు ఉండాలి కదా. ఏ వ్యక్తికైనా, ఏ సమాజానికైనా ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ కొన్ని ఉంటాయి, దీర్ఘకాలికంగా పరిష్కరించాల్సిన ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఎండాకాలం ముంచుకొస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలకి తాగునీరు కావాలి, పశుపక్షాదులకి తాగునీరు కావాలి. అక్కడ ప్రాంత ప్రజలకి సాగునీరు కోసం ప్రాజెక్టుల నిర్మాణం, అది దీర్ఘకాలిక ప్రక్రియ, అది టైం బౌండెడ్ ఇష్యూ అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఎండలు ముంచుకొస్తున్నప్పుడు నేను ఎప్పుడో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు తాగునీరు ఇస్తానంటే క్షామంతో అలమడించి ప్రాణాలు పోతాయి. అక్కడ ఆ మాత్రపు ఆలోచన, పరిజ్ఞానం, పరిణతి లేని వ్యక్తి ఇవాళ ఈ ప్రాంత ప్రజలను ఎందుకు ఎన్నుకున్నామా అని చెప్పని ఆ ప్రాంత ప్రజలు ఆక్రోశించే పరిస్థితులు తనకు తానుగా సృష్టించుకుంటున్నాడు. ఇతన్ని కాదు మనం కోరుకుంది అని చెప్పని ఇప్పటికే రాష్ట్రం రిలీజ్ అయింది, కడప జిల్లా కూడా రిలీజ్ అయింది కాబట్టి 2019 ఎన్నికల్లో 2014లో 1 స్థానం టీడీపీకి ఇచ్చారు, 2019లో ఆ 1 స్థానం కూడా ఇవ్వాల. కానీ 2024 ఎన్నికల్లో 7 స్థానాలు ఎన్డీఏ కూటమి కట్టబెట్టారు ప్రజలు. ఇదే వైఖరి, ఇదే విధమైన నిస్సహాయత జగన్మోహన్ రెడ్డి నుంచి వ్యక్తం అవుతూ ఉంటే 2029 ఎన్నికల నాటికి ఆ నెగ్గిన 3 స్థానాలు ఇంక్లూడింగ్ పులివెందుల జగన్మోహన్ రెడ్డి స్థానంతో కూడా ప్రజలు అతని వైపు సీతకన్నేయటం ఖాయం. రాజకీయంగా తనకు తానే తన రాజకీయ సమాధిని జగన్మోహన్ రెడ్డి తన నిస్సహాయత కారణంగా, తన అసమర్థత కారణంగా, ప్రజల పట్ల అంకితభావం లేని తన నాయకత్వపు లేమి కారణంగా తన రాజకీయ భవిష్యత్తుకి తానే సమాధి నిర్మించుకుంటా ఉన్నాడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు. కళ్ళు మూసుకోండి అయిపోతుంది, మనం వస్తామని చెప్పి నిజంగా వస్తాడా రాడని ప్రజలు డిసైడ్ చేశారు. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.